ఎవరిబడి దిస్ ఈజ్ ఎ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. మీకున్నటువంటి న్యాయ సమస్యలను ఈ ఛానల్లో ఈ లైవ్లో కామెంట్ చేసినచో మీకు ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. లైవ్లో ఉన్నవాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి. హైలో ఉండవద్దు. గుడ్ ఈవినింగ్ everybody. This is a legal channel. I am Jaydev Reddy, Advocate, High Court of Andhra Pradesh and Telangana. అదేవిధంగా మీకున్నటువంటి న్యాయ సమస్యలను ఈ ఛానల్ ద్వారా ఈ లైవ్లో మీరు కామెంట్ చేసినచో మీ న్యాయ సమస్యలకు ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో మీ లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా మీకు న్యాయ సహాయం కూడా చేసేదము. న్యాయపరమైన సమస్యలు అనగా మీ కుటుంబపరమైన సమస్యలు, పోలీస్ కేసు సమస్యలు మరియు ఇతర సమస్యలను కూడా ఇతర సమస్యలను న్యాయ సమస్యలు తగిన పరిష్కారం తెలుపుదామని తెలియజేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైతే లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం కూడా చేయబడును. మీకున్నటువంటి న్యాయ సమస్యలను ఈ లీగల్ ఛానల్ ద్వారా మీరు కామెంట్ చేసినప్పుడు మీకు మీ న్యాయ సమస్యల పరిష్కారానికి తగిన న్యాయ సలహాలు ఇవ్వబడును. లైవ్లో ఉన్నవాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా ఈ లైవ్కి వచ్చిన వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ద్వారా మీకున్నటువంటి న్యాయ సమస్యలకు తగిన న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో లీగల్ సెల్ అథారిటీ ద్వారా మీకు న్యాయ సహాయం కూడా చేయబడును. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఐ ఆమ్ జయదేవ్ రెడ్డి, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. లైవ్లో 5 మెంబర్స్ ఉన్నారు. హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకున్న న్యాయ సమస్యలు అనగా కుటుంబపరమైన సమస్యలు మరియు పోలీస్ కేసు సమస్యలు మరియు భూ సమస్యలు మరియు ఇతర అధికారుల వలన కలిగిన సమస్యలకు, అదేవిధంగా ప్రైవేట్ జాబ్ చేసే వర్కింగ్ ఉమెన్స్కు మీ పని ప్రదేశంలో కలిగే న్యాయపరమైన ఇబ్బందులకు కూడా ఈ లైవ్లో కామెంట్ చేసినచో మీకు తగిన న్యాయ సలహాలు ఇవ్వబడును.
న్యాయ సలహా ఇచ్చి అవసరమైనచో మీ లీగల్ సెల్ అథారిటీ ద్వారా మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం చేయబడును. కన్నయ్య హాయ్ అంటున్నా. కన్నయ్య గారు, వెల్కమ్ టు మై లైవ్. కన్నయ్య హాయ్ ఎవరిబడి. గుడ్ ఈవినింగ్. లంచ్ అయిపోయిందా? లైక్ చేసా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా డిన్నర్ అయిపోయిందా కన్నయ్య? డిన్నర్ అయిపోయిందా కన్నయ్య? ఎస్, ఓకే. మీకు వర్షం పడుతుందా కన్నయ్య? లే ఓకే 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 బాయ్. మీరు తిన్నారా సార్? ఓకే ఓకే తిన్నాను. బాయ్ బాయ్. ఓకే బాయ్. నా ఛానల్కి వచ్చి లైక్ ఇచ్చి ఈ ఛానల్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కన్నయ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ నా లైవ్ను సపోర్ట్ చేసినందుకు. లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి. మీ మొబైల్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి. హాయ్ సార్ అంటున్నా. ఎమ్మెల్యేరు హాయ్. లైక్ చేశా సార్. ఓకే, లైక్ వచ్చింది. ఎంఎల్ఆర్ లైక్ చేసినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఎల్ఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఎల్ఆర్. బ్రహ్మ ఫార్మ్ హాయ్ సార్ అంటున్నా. బ్రహ్మ గారు గుడ్ ఈవినింగ్ బ్రదర్. బ్రహ్మ గారు గుడ్ ఈవినింగ్ బ్రదర్. వెల్కమ్ టు మై లైవ్ బ్రహ్మ గారు. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అంటున్నా బ్రహ్మ గారు. డిన్నర్ అయిపోయిందా బ్రహ్మ గారు? డిన్నర్ అయిపోయిందా బ్రహ్మ గారు? తిన్నా సార్. ఓకే, తిన్నా సార్ అంటున్నా బ్రహ్మ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నా లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు బ్రహ్మ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంఎల్ఆర్ గారికి, అదేవిధంగా లేదు సార్ తినాలా? ఓకే బ్రహ్మ తిన్నారా సార్? ఓకే, నేను తిన్నాను, అయిపోయింది. మీరు తినాలనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు సార్, మీరు తిన్నారా అంటే అవును తిన్నారా సార్? నేను తిన్నాను. మీరు కూడా తినాలని చెప్పారుగా. ఓకే ఓకే. లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి. ఈ లీగల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు లైక్ డన్ అంటున్న బ్రహ్మ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మ గారు ఈ లీగల్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అదేవిధంగా లైవ్లో ఉన్న అందరూ లైక్ చేయండి, ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీకున్నటువంటి ఎటువంటి న్యాయ సమస్యలకైనా ఈ లైవ్లో కామెంట్ చేసినచో ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో మీ కోర్టు పరిధిలోని లీగల్ సెల్ అథారిటీ ద్వారా
ఉచితంగా న్యాయ సహాయం కూడా చేయబడును. బ్రహ్మగారు చెప్పండి. బ్రహ్మగారు, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? టుమారో డ్యూటీ ఉంది సార్. ఉంటుందా సార్? టుమారో డ్యూటీ ఉంటుందా సార్? డ్యూటీ రేపు ఉంటుంది. రేపు నుంచే కోర్టులు స్టార్టింగ్. కోర్టులు సెలవులు యాక్చువల్ ఇప్పుడు దాకా సెలవులు ఉన్నాయి. రేపు 16 రేపు నుంచే కోర్టు స్టార్టింగ్. హైకోర్టు రేపు నుంచే స్టార్టింగు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలా? 5 ఎకర్స్ ఉందా? ఓకే. మొత్తము డ్రిప్ వేసినట్టున్నారుగా. ఓకే ఎమ్మెల్ఆర్, వెళ్తున్నాను సార్, రేపు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమ్మెల్ఆర్. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా వచ్చిన ఛానల్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మగారు, మీరు 5 ఎకర్స్ మొత్తం కూరగాయల పంటలో వేస్తారా? మొత్తం 5 ఎకర్స్ డ్రిప్ వేసారా? బోర్లు ఎన్ని ఉన్నాయి? వెళ్తున్నా. ఓకే రేపు. ఓకే. నేను చెప్తా. ఓకే మళ్ళీ ఓకే ఎమ్మెల్ఆర్. అవును విజయవాడ పోతున్నా రేపు. నేను కామెంట్ చేశాను సార్, మీరు కామెంట్ చూడలేదు అనుకుంటా. 5 ఎకర్స్ సార్ అని చెప్పారు. కామెంట్ చూడలేదు అనుకుంటాను. రేపు విజయవాడ పోతారంటాం. ఓకే అంటున్నా ఎమ్మెల్యేలు. చెప్పండి బ్రహ్మగారు, మీ 5 ఎకర్స్లో బోర్లు ఎన్ని ఉన్నాయి? వాటర్ బోర్సు ఒకటా రెండా? బోర్లు ఉంటే వాటికి ఎన్ని ఇంచులు నీళ్ళు వస్తాయి? 2 ఇంచులా 3 ఇంచులా? మీరు ఏమేమి పంటలు వేస్తారు బ్రహ్మగారు? లైవ్లో ఉన్నవాళ్ళు హైలో ఉండవద్దు, కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా వన్ ఎకరు 20 సెంట్స్లో బత్తాయి, 2 ఎకర్స్లో వరి సార్. రిమైనింగ్ చౌడు నేల సార్. ఒక బోరు ఉంది. 2.5 ఇంచ్ వస్తాయి. ఓకే, 2.5 ఇంచ్ మస్తు సరిపోతుంది 5 ఎకరాలకు. ఇబ్బంది ఏం లేదు. బత్తాయి 2 ఎకర్స్ వరి సార్. కూరగాయలు ఏమేయరా బ్రహ్మగారు? కూరగాయలు ఏమేయరా? కూరగాయలు ఏరా? ఓకే. అవును, వరిలో ఏం లేదు. ఎకరాకు 30,000 40,000 పెట్టుబడి అవుతుంది. అవి పండేదేమో 20 బస్తాలు పండుతాయి అంతే. ఇంకా పెట్టుబడికి దానికి సరిపోతాయి అంతే. ఆ వడ్లు కానీ రేట్ తక్కువ ఉంటే అందుకనే మ్యాంగో పెట్టాలని ఆలోచన. మ్యాంగో ఏమొద్దు, మ్యాంగో కొడితే ఏం లాభం లేదు. నువ్వు చేసుకునే ఉపయోగం ఉంటే దానిమ్మ వేసుకో. దానిమ్మ బాగుంటుంది. చేసి బాగా చేయాలా, కష్టపడాలా. కొద్ది పెట్టుబడి పెట్టి చేస్తే దానిమ్మ బాగుంటుంది. దానిమ్మ పెట్టడానికి ట్రై చేయి. కూరగాయ ఇంట్లోకి తగ్గట్టు కొన్ని వేస్తాం సార్ అంతే. ఓకే, కూరగాయ అవునా? దానిమ్మ వేయండి. దానిమ్మ బాగా పంచగా ఉంటుంది. మామిడి ఏం అవసరం లేదు, మామిడి ఉపయోగం లేదు. మేము ఆల్రెడీ నాకు 5 ఎకరాల తోట ఉంది మామిడి చెట్లు. కానీ అది 1 సంవత్సరం కాచి 2 సంవత్సరాలు కాయదు. మేము వేరే వాళ్ళు చేస్తున్నాము, కాకపోతే దాని ఉపయోగం లేదు అది మామిడి చెట్లు. అది ఆలోచన చేసుకో.
నా సజెషన్ నువ్వు పనులు వేయాలనుకుంటే దానిమ్మ బెస్ట్. దానిమ్మ ఫస్ట్ బాగా చేసుకుంటే కాయలకు మచ్చలు గిచ్చలు ఏం లేకుండా శుభ్రంగా చేస్తే నీకు ఎకరాకు ఎంత హీనంగా అయినా 10 లక్షలు ఆదాయం వస్తుంది. అన్ని ఖర్చులు కొని 10 లక్షల ఆదాయం వస్తుంది. పెట్టుబడి కూడా పెట్టాలి, అట్నే ఒక 5-6 లక్షలు పెట్టుబడి కూడా పెట్టాల్సి వస్తుంది. దానిమ్మ బెస్ట్ అని నా ఒపీనియను. అంటే మా ఊర్లో అందరూ దానిమ్మ వేశారు. మీ నేల ఎర్ర నేలలే కదా? అవును సార్, దానిమ్మ బాగుంటుంది. ఇన్వెస్ట్కి మనీ ప్రాబ్లం సార్. ఓకే, లేకపోతే జామ వేయండి. జామ బాగుంటుంది. జామ కూడా బాగానే ఉంటుంది. తైవాన్ జామ లాంటివి. అదొకటి హార్టికల్చర్లో కొన్ని సబ్సిడీ కూడా ఉంటుంది. హెక్టార్కు ₹1,00,000 దాకా ఉంటుంది ఇంచుమించు హార్టికల్చర్లో. డ్రిప్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. మళ్ళీ ఎక్స్ట్రా హెక్టార్కు ₹1,00,000 దాకా వస్తుంది. 3 ఇయర్స్ కలిపి ₹1,00,000 దాకా వస్తుంది అనుకుంటా ఇంచుమించు, నాకు తెలిసిన వరకు. దానిమ్మకనే కాదు, ఏ పండ్ల తోటలకైనా కానీ. ఎంఎల్ఆర్ హాయ్ సార్ అంటున్నా. ఎంఎల్ఆర్ చెప్పండి. ఎంఎల్ఆర్ మా ఊర్లో ఒకరు మాత్రమే పెట్టారు దానిమ్మ. అవును, దానిమ్మ బాగుంటుంది. మా ఊర్లో ఒకరు మాత్రమే పెట్టారు దానిమ్మ అంటున్నా బ్రహ్మ గారు. అవును, బాగానే ఉంటుంది. బాగానే వచ్చింది, క్రాప్ బాగానే వచ్చిందా దానిమ్మ మీ ఊర్లో పెట్టిన వాళ్ళకు? తిన్నారా? తిన్నాను ఎంఎల్ఆర్, తిన్నాను. ఓకే ఇచ్చావు, లైక్ ఇచ్చావులే. ఓకే బ్రహ్మ గారు. కన్నయ్య కూడా ఇచ్చాడు లైక్. ఓకే ఇచ్చారు. 2 కనపస్తున్నాయిలే. 2 ఎకర్స్ మ్యాంగో పెట్టి మ్యాంగో గ్యాప్ పెడదాం కదా, సో ఆ స్పేస్లో జామ నాటాలని అనుకుంటున్నా సార్. మ్యాంగో వచ్చేలోపు జామ నుండి ఆ పూలు కొంచెం తీరుతాయి అనుకుంటున్నా. మ్యాంగో వేస్ట్, నేను చెప్తున్నా కదా. మ్యాంగో 1 సంవత్సరం కాస్తే 2 సంవత్సరాలు కాయదు అది. అంతే, దానికి ఉన్న లెక్కే వేరు. అందుకు నేను చెప్తున్నా మీకు, మ్యాంగో వేస్ట్ అది. అదొకటి అవి 1 సంవత్సరం కాస్తే 2 సంవత్సరాలు కాయవు మ్యాంగో. నువ్వు అచ్చం జామ పెట్టుకున్నా నీకు మంచిదే. సీతాఫలాలు కానీ జామ పెట్టుకున్నా కానీ వాటికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. జామకాయలకు సీతాఫలాలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది బాగా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ ఏ లీగల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మీకున్నటువంటి న్యాయ సమస్యలకు న్యాయ సలహాలు ఇవ్వబడును. అవసరమైనచో లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం కూడా చేయబడును. సరే బ్రహ్మ గారు, నేను లైవ్ ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఇక్కడ సిగ్నల్స్ ఎప్పటికైనా మీరు అన్నట్టు దానిమ్మ పెడతాను. ఓకే, దానిమ్మ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లైవ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ సిగ్నల్ సరిగా లేవు ఇక్కడ, వర్షం పడుతూ కట్ అవుతుంది. అందువల్ల లైవ్ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ట్రై చేసి ఒక 10 మినిట్స్ అయి మళ్ళీ చూస్తాను. ఓకే, బాయ్, వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రహ్మ గారు, సపోర్ట్ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ మచ్. బాయ్, గుడ్ నైట్.